వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. నిన్నటి ప్రశ్నల యొక్క సమాధానాలు. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అండ్ సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఫోర్త్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. And today questions on the topic of coordinate geometry. First question, find the distance between the points 2, 3 and 4, 5. 2, 3 మరియు 4, 5 అనే బిందువుల మధ్య దూరాన్ని కనుగొనుము. ఆప్షన్ ఏ √2, ఆప్షన్ బి 3√2, ఆప్షన్ సి 2√2, ఆప్షన్ డి 2√8. నెక్స్ట్ క్వశ్చన్, in what ratio does the point 4, -4, 6 divide the line segment joining the points A, -6, 10 and B 3, -8. బిందువులు A -6, 10 మరియు B 3, -8లను కలిపే రేఖాఖండం బిందువు -4, 6 ఏ నిష్పత్తిలో విభజిస్తుంది? ఆప్షన్ ఏ 2:7, ఆప్షన్ బి 7:2, ఆప్షన్ సి 1:2, ఆప్షన్ డి 1:7. అండ్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద జాయిన్ ఆఫ్ పాయింట్స్ -1, 7 అండ్ 4, -3 ఇన్ ద రేషియో 3:5. బిందువులు -1, 7 మరియు 4, -3లచే ఏర్పడే రేఖాఖండాన్ని 3:5 నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలను కనుగొనుము. ఆప్షన్ ఏ 7, 13, ఆప్షన్ బి 7/8, 13, ఆప్షన్ సి 7, 13/4, ఆప్షన్ డి 7/8, 13/4. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ పాయింట్స్ 1, 2, 4, y, x, 6 and 3, 5 are the vertices of a parallelogram taken in order, find x and y. బిందువులు 1, 2, 4, y, x, 6 మరియు 3, 5లు వరుసగా ఒక సమాంతర చతుర్భుజ శీర్షాలైతే x మరియు y విలువను కనుగొనుము. ఆప్షన్ ఏ x = 3, y = 6, ఆప్షన్ బి x = 6, y = 3, ఆప్షన్ సి x = 2, y = 4, ఆప్షన్ డి x = 4 అండ్ y = 2. మీ సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీటి సమాధానాలు నెక్స్ట్ వీడియోలో తెలుపగలను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.